ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నాయకులు నరసింహారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు నారా విజయ్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే ఇద్దరు కూడా. ముందుగా నరసింహారెడ్డి గారు, మనం చూస్తున్నాం ఈరోజు నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. కీలకమైన వార్త మనకు కనిపిస్తోంది. ప్రతిపక్షం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ ప్రిపేర్ అయి వెళ్తూ ఉంటే అధికార పక్షం అండర్ రిపేర్లో ఉందనే అంశం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సమావేశాలు? ఈరోజు శీతాకాల సమావేశాలు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ మొదలవుతున్నాయి. మెయిన్గా అంటే రెండు అంశాలు ఏంటంటే, రాజుగారు అసలు ఎన్ని రోజులు నడుపుతారో చెప్పరు. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ప్రతిదాన్ని మొదలు పెట్టడం, పారిపోవటం. పోయినసారి కూడా 2-3 సార్లు జరిగిన అసెంబ్లీలలో 4-5 సెషన్లలో ఏం చేసినారు, మొదలు పెడతారు, ఈ ఒకరోజు తీర్మానాలు సంతాపాలు అయిపోయినాయి. కేవలం బిల్లులు పాస్ చేసుకోవడం కోసమే అసెంబ్లీలు మండలి నడుపుతున్నారు అనేది ప్రజలంతా గమనిస్తుంది. ఇది రికార్డ్ అయింది ప్రజలలో. ఏ చర్చ సరిగా జరగనియరు. ప్రతిపక్షానికి వాళ్ళకున్న స్ట్రెంత్ని బట్టి ఇప్పుడు బీఆర్ఎస్ మా పార్టీకి 38, 28, మీరు అన్నట్టు 38, మా వాళ్ళు ఆ దరిద్రులు కూడా మా దాంట్లో ఉంటారు. మీరు చెప్తురుగా మారిన ఎమ్మెల్యేలు, వాళ్ళకు సిగ్గు లేదు, మరి మీకు కూడా సిగ్గు లేదు. ఆయన మా పక్కన కూర్చుంటలేదు, ఎన్న పోయి కూర్చుంటారు వాళ్ళు. మరి అట్లా అనుకున్నా కానీ ఆ టైం ఉన్న సంఖ్యను బట్టి టైం ఇవ్వాలి కదా, ఇయ్యరు. 8 మంది ఉన్న బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ టైం ఇస్తారు. ఆ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనేట ఆయనకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు స్క్రిప్ట్ రాసిస్తే ఆయన చదువుతూ ఉంటాడు. ఎంఐఎం ఎట్లాగా వాళ్ళకు దోస్తే. ఇక మిగిలింది ఎవరు, కూనంనేనికి కమ్యూనిస్టు. ఆయన చెప్పుకోవడానికి కూడా సిగ్గులేదు. కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడతాడు ఆయన. నీరు ఇంత భావదారిద్ర్యం ఉన్నాడు. ఇది అసెంబ్లీ స్ట్రక్చర్. జనరల్గా చూస్తే ఏ చర్చ మీరు సంపూర్ణంగా ఒక చర్చ మీరు మొదలు పెడితే బీఎస్సీలో మాట్లాడినప్పుడు దీన్ని రోజులు నడిపిస్తాం. ఈరోజు గిది చర్చ, ఈరోజు గిది చర్చ ఒకటి. రెండో అంశం ఏంటి, మాట్లాడుతుంటే మాట్లాడినారు. పోయినసారి మీరు వైట్ పేపర్స్ ఏవో పెట్టినారు ఫస్ట్ సెషన్లో, దాని మీద మాట్లాడుతుంటే హరీష్ రావు గారు ఒక్కళ్ళు మాట్లాడితే 8 మంది మంత్రులు ఇచ్చిన టైం 20 నిమిషాలు అంటారు. 20 నిమిషాలలో వాళ్ళే మాట్లాడారు 16 నిమిషాలు. మరి ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ మాట్లాడారు. జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతుంటే కరెంట్ మీద మళ్ళీ మాట్లాడారు. కేటీఆర్ గారు మున్సిపల్ దానికి సంబంధించి మాట్లాడితే మీరు పెట్టిన వైట్ పేపర్ అది, దాని మీద మాట్లాడితే మాట్లాడారు. బడ్జెట్ సెషన్ చూసినాం. కాబట్టి ఏంటంటే బిల్లులు పాస్ చేసుకోవడానికి అసెంబ్లీ కంపల్సరీ కావాలి కాబట్టి అనే ఉంది, కానీ చిత్తశుద్ధి ఎక్కడ కనిపించడం లేదు. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు అసెంబ్లీ నడిపిస్తే రాత్రి 11 వరకు నడిపించినారు. బీఎస్సీలో ప్రతిపక్ష పార్టీలను అడిగేది ఆయన. కేసీఆర్ గారు అడిగినారు, జానారెడ్డి గారు 2014 నుంచి 18 వరకు గారు పెద్దలు అంటే ఆయనే చెప్పేది 12 రోజులు పెడదామంటే 15 రోజులు పెట్టేది. 2వ టర్మ్ కూడా అంతే. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడతా అన్నదేమో కేసీఆర్ పరిపాలన. ఎప్పుడు తప్పించుకుందాం, బురద చల్లుదాం, బూతులు తిడదాం, వెళ్ళిపోదాం, బిల్లులు పాస్ చేసుకొని ఇక్కడ జరిగేది. కాబట్టి ఈరోజు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ కూడా ఏ అధికార పార్టీ నుంచి వచ్చినా కానీ అప్పుడు వెనకటున్న పోచరాజు శ్రీనివాసరెడ్డి గారు కానీ అక్కడ మండల స్వామిగౌడ్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రతిపక్ష వాళ్ళకు రికార్డుగా టైం ఇచ్చేది. ఈ టైంలో ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నాయండి. ఇప్పుడు మేజర్గా 2-3 దాని మీద చర్చ పెట్టరు. ఒకటి నేను చెప్తున్నాడు, యూరియా సప్లై ఉంది. ఈ చలికి ఇప్పుడు మనము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవరకే చలికి మనమే ఇప్పుడు విజయ్ చెప్తుంది బైక్ మీద సెట్లు నుంచి చలి అని 10 డిగ్రీల, ఆదిలాబాద్లో 7 డిగ్రీలు, 8 డిగ్రీలు, 12 డిగ్రీల చలికి రాత్రి అంతా ఆడ కూర్చొని రైతులకు యూరియా ఇయ్యమని చెప్పి ఇలా పోలీసు వాళ్ళ అధికారుల మీద, అగ్రికల్చర్ అధికారుల మీద, షాపు ఓనర్లు వాడు షాప్ పెట్టుకునేది 10 రూపాయలు వాళ్ళ ఓనర్ల కాళ్ళు పట్టుకునే పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. మరి దీని మీద చర్చ పెడతారా కాంగ్రెస్ వాళ్ళు? పెట్టరు. ఇప్పుడు నాట్ల సీజన్ అయింది, మళ్ళీ ఏసంగి వచ్చింది. మరి ఏసంగికి పెట్టుబడి ఉండాలి కదా. రైతు భరోసా మీరు 15,000 ఇస్తామన్నారు కదా ఎకరానికి. నమ్మి మీకు రైతులు ఓట్లు వేసినారు. దాన్నే 12,000 చేసి పోనీ ఆ 12 చక్కగా ఇస్తాం. ఇప్పుడు ఎందుకు వేయట్లేరు రైతు భరోసా? దీని మీరు చర్చ పెడదామంటే పెట్టరు. అది రానియరు, అసలు ఆ టాపిక్ రానియరు. కూర్చోమంటారు, ఎగబడతారు, మందబలంతో ఇది చేయటము. 3వ పాయింట్, ఇప్పుడు మహిళలకు ఇస్తాన 2,500 ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో చర్చ జరగాలన్నా వద్దా? దేని మీద చర్చ జరగాలి? నువ్వు మెస్సీతోనే ఆడిన ఫుట్బాల్ గురించి కాదు, నీ మనవడు గ్రౌండ్లలో తిరిగిన దాని గురించి చర్చ కాదు, నువ్వేం డ్రెస్సులు వేసినావు, ఇది కాదు చర్చ కావాల్సింది. బూతులు తిట్టడము, గ్లోబల్ సమిట్ అని పెట్టి ఇక్కడ ఆల్రెడీ ఒక సిటీ, హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ ఉంటే ఒక ఫ్యూచర్ సిటీ అని ఉన్న సిటీకే దిక్కులేదు. ఆడ ఒక 100 కోట్లు పెట్టి డేరాలు వేసేది 2 రోజులకే కొట్టుకపోయా. ఇలా హైటెక్స్లో ఎట్లాంటి ఎన్నెన్ని ఈవెంట్ చేసిన కేటీఆర్ గారు.
ఇంత అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షులు లాంటి వాళ్ళని పిలిచి చేసిన ఈవెంట్స్ ఉన్నాయి హైటెక్ సిటీలో. ఇది వద్దంట, ఎందుకంటే ఇలా డబ్బులు రావు కదా, ఆడ మళ్ళీ 100 కోట్లలో అలా కమిషన్ రావాలి కదా. అది 2 రోజులకే గాలి కొట్టుకపోయి వేసిన రోడ్లని పీకే. ఇట్లాంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వానికి ఏమవుతుందంటే ప్రజా సమస్యలు పట్టవు. కాబట్టి ఇలా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చకు మేము డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, ఏదంటే చెప్పండి. క్వశ్చన్ అవర్ అంటే లేదంటారు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీస్తే అది కాదంటారు, చర్చ పెట్టరు. ఏమైనా బుల్డోజ్ చేసుకుంటూ పోతామంటే 2 సంవత్సరాలు అయింది రేవంత్ రెడ్డి గారు, ఇంకెన్ని రోజులను బుల్డోజ్ చేస్తారు? ఎన్ని రోజులని ప్రజల్ని ఇంకా మభ్య పెడతారు? ఎన్ని రోజులు ప్రతిపక్షాలు గొంతు నొక్కుతారు మీరు? ఇది సబబు కాదు ప్రజాస్వామ్యంలో. మీరు ఏం చెప్పిండ్రు, ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఏ హామీలు ఇచ్చారు, ఆ హామీల గురించి మిమ్మల్ని నిలదీసే బాధ్యత ప్రజలు మాకప్ప చెప్పిండ్రు. ప్రధాన ప్రతిపక్షానికి మాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అమలు చేయించవలసిన బాధ్యత, మీ గల్లా బట్టి గుంజి అమలు చేయించవలసిన బాధ్యత మాది. ఇంకొకటి కూడా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ నాయకులు కానీ మంత్రులు అర్థం చేసుకోవాలి. మీరు ఎన్ని బూతులు తెచ్చినా, మీరు ఇంకా ఇప్పుడు మీరు ఒక కొత్త పదాలు కనిపెట్టిండు. అయినా లాగుల తొండలు ఇడిచేది, కనుగుడ్లు బీకేది, పేగులు బయట తీసేది, తొక్కి కసరు తీస్తా, ఇవన్నీ ఉన్నాయి కొన్ని పదాలు. మరి ఎక్కడో ఆయన గురువు ఎవరో మరి ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు. ఇట్లాంటి కాక ఇంకా నువ్వు 100 బూతులు తిట్టినా, పర్సనల్గా అసాసినేషన్ అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసినా మేము ఆ విషయాలు అంత దిగజారి మేము మాట్లాడాం. మా నాయకులు ఎవరు కూడా మేము ఏమైనా నీ డైవర్షన్ పాలిటిక్స్ని మళ్ళీ ప్రజల ముందు నిలబెడతాం. నువ్వు మమ్మల్ని తిట్టినా, మా నాయకులను తిట్టినా అది కాదు మా సమస్య. నువ్వు తిట్టినా ఏం చేసినా కానీ నువ్వు ప్రజల ముందు నిన్ను బట్టలు ఇప్పించేది ఖాయం. నిన్ను గల్లబట్టి హామీలు అమలు చేయించే బాధ్యత ప్రజలు మాకు అప్పచెప్పిన బాధ్యతను 100% చిత్తశుద్ధితో నిర్వర్తించే బాధ్యత మా మీద ఉంది. అది నిర్వర్తిస్తారు మా నాయకులు. అరే కేసీఆర్ గారు 1.5 గంట ప్రెస్ మీట్ పెట్టి కృష్ణా జలాల మీద మాట్లాడితే ఏమన్నా కామన్ సెన్స్ రాజు గారు. నేను అనేది ఇన్ని సంవత్సరాల రాజకీయాలు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినా, నేను కూడా విద్యార్థి రాజకీయాల కానీ ప్రధానమంత్రులను కూడా చూస్తున్నాం. ఇంత చిల్లరా ఒక ప్రశ్న వేసినారు ప్రతిపక్ష నాయకుడు, గంటంబాబు 1:20 నిమిషాలు క్లియర్గా చెప్పిండు ఆయన. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఎందుకు 2 సంవత్సరాల నుంచి 30 మనీ పోయలేదు, 90%. 5 రిజర్వాయర్లు మేమే కంప్లీట్ చేసినాం. ఒట్టెం కంప్లీట్ అయిపోయింది, కన్వేర్ కంప్లీట్ అయిపోయింది, నార్లాపూర్ కంప్లీట్ అయిపోయింది, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మరి ఆ 10% నిధులు చేస్తే అయిపోద్ది కదా అంటే దాని మీద బూతులు, నోటికొచ్చిన బూతులు. ఇది మీ పతనానికి నాంది తప్పితే దీన్ని ఎందుకు వస్తుంది అంటే, నువ్వు మానసిక శాస్త్రంలో కూడా చూస్తే ఆత్మన్యూన్యత భావన ఉన్నోళ్ళు, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే సబ్జెక్ట్ లేనోళ్ళు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నోళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే రాజు గారు సుపీరియారిటీ కాంప్లెక్స్ని ప్రదర్శిస్తారు. ప్రదర్శన అది కేవలం ఏది సబ్జెక్ట్ లేకపోవడం వల్ల ఆత్మన్యూన్యత భావన వచ్చే దూషణలు తప్పితే ఇవి మీ దూషణలన్నీ కూడా మాకు దీవెనలే ఏమి లేదు. ప్రజా సమస్యల నుంచి మీరు ఎంత డైవర్ట్ చేయాలనుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ కాదు. మేము ఖచ్చితంగా నిక్కచ్చిగా నిటారుగా ప్రజల సమస్యల మీదనే మేము పోరాడతాం. అసెంబ్లీ వేదిక కూడా ఇవ్వాలా ఖచ్చితంగా. మేమేమడుగుతున్నామంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాకు అవకాశం ఇవ్వండి. ఓకే, ఎందుకు ఇవ్వరండి? మీరు అడిగినప్పుడు ఇస్తామంటే మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు ప్రిపేర్ అయ్యి రాలేదన్నాడు పోయిన అసెంబ్లీలో. పోనీ ఇప్పుడు ఏంది, ఇప్పుడు నాకు తెలిసిన వార్త ఏంటంటే వీళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇవ్వాలనుకున్నారంట. మా స్పీకర్ గారికి ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పాలకపక్షానికి ఇస్తే ప్రతిపక్షానికి కూడా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి దాన్ని ఇప్పుడు ప్రగతి భవన్కు మార్చారని తెలిసింది. అక్కడ ఇస్తారంట. మరి అసెంబ్లీ పెట్టినావు కదా, తేల్చుకుందాం రా అని తొడలు కొడుతుంది, గల్లాలు చింపుకుంటుంది, అంగిలు చింపుకుంటుంది. మరి అక్కడనే పెట్టు, అక్కడ నువ్వు పెట్టు, అక్కడ మాకు కూడా అవకాశం. కేసీఆర్ గారు మాట్లాడతారు, హరీష్ రావు గారు మాట్లాడతారు, ఎవరు మాట్లాడతారు? మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వటాన్ని ఎగ్గొట్టడానికే మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వకుండా అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు వెన్యూ మార్చినని ఒక వార్త వచ్చింది, ఎంతవరకు నిజం తెలియదు. ఓకే, ఎందుకేరండి? నిజంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కృష్ణా జలాల మీద నువ్వు అంత లోతుగా చర్చ జరపాలనుకుంటే, నిజానిజాలు తెలంగాణ ప్రజలకు తెలియాలనుకుంటే, నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే అవకాశం ఇవ్వండి. ప్రజలు తేల్చుకుంటారు కదా విషయాలు ఏందనేది. ఇంకోటి, కృష్ణా జలాల పంపిణీ గురించి మాట్లాడమంటే వ్యక్తిగత దృశ్యాలు దేనికి చేస్తున్నావు నువ్వు? కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకా దీనికి నిన్న ఆయన ఆంధ్రజ్యోతి అని ఒక పత్రిక ఉంది కదా,
రాధాకృష్ణ గారు ఆయన ఏదో పలుకులు రాస్తూ ఉంటాడు, వారం వారం నెల నెల ఏదో చెత్త పలుకులు రాస్తాడు. చంద్రబాబు నాయుడుతో ఊహించుకుని కేసీఆర్ కంటే పెద్ద లీడర్ అంటుండు. అంటే కొంచెమన్నా రాధాకృష్ణకు అసలు ఏంటి ఇష్టం, నువ్వు ఎంత ఫోకస్ చేయాలనుకున్నా చంద్రబాబుని ఇక్కడ రేవంత్ రెడ్డిని చేయాలన్నా ప్రజలు లేరు రాధాకృష్ణ, నువ్వే ఫెయిడ్ అయిపోయినావు. ఎందుకు అంటే స్వయం ప్రకాశమైన లీడర్ కాదు చంద్రబాబు. ఆయన ఇంతవరకు పార్టీ పెట్టలే, ఆయన ఇంతవరకు సొంతంగా గెలవలే. 95లో ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పోతే అధికారంలోకి వచ్చిండు. 99లో కార్గిల్ వార్ జరిగింది, తర్వాత మళ్ళీ వాజ్పేయి మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. మళ్ళీ బీజేపీతో పొత్తు, పవన్ కళ్యాణ్తో పొత్తు, మధ్యన ఓడిపోయాడు. మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికలు 24 ఎన్నికలు మళ్ళీ పొత్తానే. కేసీఆర్ చంద్రబాబు నాయుడుకి ఎక్కడ పోలుకుందా? కేసీఆర్ స్వయం ప్రకాశమైన లీడరు, తెలంగాణ ఎత్తుకున్నాడు, ఒక పార్టీ పెట్టిండు, ఒక్కడు కొట్లాడిండు, తెలంగాణ సాధించిండు. 3 ఎన్నిక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన 3 ఎన్నికలలో ఏ పార్టీతో పొత్తు లేదు. రాధాకృష్ణ గుర్తుపెట్టుకో, ఏ పార్టీతో పొత్తు లేదు, సింగిల్ కొట్లాడిండు కేసీఆర్. అంటే ఇంత భావదారిద్ర్యం పత్రికలకు, ఇంత సమాజాన్ని ఏంది విషపూరితం చేయటము. కులగణన గురించి ఇంకోటి ఘోరమైన విషయం రాసి బీసీ నాయకులు దయచేసి ఆలోచన చేయాలి. కులగణన అంటే వివరాలు బయట పెట్టబోవడానికి గల కారణం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం బాధపడుతుందంటే ఆయన బయట పెట్టలేదట. ఇది ఎక్కడనే మరి బీసీ నాయకులు, కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు ఏం చేస్తున్నారు? ఇంత విషపూరితమైన వాతావరణంలో జరుగుతున్న అసెంబ్లీకి ప్రాధాన్యత ఉంది. అసెంబ్లీ అనేది మనకు గుడి లాంటిది ప్రజాస్వామ్యానికి హైట్స్లో. చిత్తశుద్ధిగా ప్రభుత్వము ప్రజా సమస్యల మీద చర్చ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీలో తప్పకుండా ప్రతి అంశంపై లోతైన చర్చ జరగాలని చెప్పేసి వైఎన్ఆర్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవైపు ప్రజా సమస్యలు పేరుకుపోతున్న పరిస్థితి. దీంతో పాటుగా ప్రజలకు ఇచ్చిన హామీలు 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వాటిని ఏ మేరకు అమలు చేశారనే దానిపై కూడా ప్రజల పక్షాన మేము పోరాడతామని చెప్పి స్పష్టం చేస్తున్న అంశం. దీంతో పాటుగా కృష్ణా జలాలకు సంబంధించిన దానిపై కూడా లోతైన చర్చ జరగాలి, తప్పకుండా ప్రభుత్వం ముందుకు రావాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. నారా విజయ్ గారు, మనం చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సర్వసన్నద్ధంగా ఉన్న పరిస్థితి. కేసీఆర్ గారే స్వయంగా దిశానిర్దేశం చేశారు అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా ప్రజల పక్షాన పోరాడాలని. కానీ ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో వస్తున్న కథనాలు మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భం, శీతాకాల సమావేశాలు జరుపుకుంటున్నటువంటి ప్రభుత్వము జరపాలి కాబట్టి జరుపుతున్నటువంటి సమావేశాలు ప్లస్ ఛాలెంజ్ నేను జరుపుతా రా అని చెప్పి బూతులు తిట్టే స్టార్ట్ చేశారు. మన సర్పంచ్ల దాంట్లో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి అని చెప్పడంతో పాటు బూతులతోటే స్టార్ట్ చేశారు. రేపు అసెంబ్లీకి వస్తే కూడా బూతులు ఇట్లనే ఉంటాయి, బూతుల వారోత్సవాలు లాగా జరుపుతారా అనే అనుమానం అప్పుడే వచ్చినటువంటి అంశం. అసెంబ్లీ సమావేశాలంటే క్రమక్రమంగా వాల్యూ తగ్గిపోతుంది. ఈ 2 చర్యలు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి భాష కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో సభానాయకుడిగా ఉండి బయట కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, మాట్లాడుతున్నటువంటి భాష తీరు కావచ్చు, మాట్లాడినటువంటి అంశం కూడా అసెంబ్లీ యొక్క స్థాయిని తగ్గించే విధంగానే వ్యవహరిస్తున్నటువంటి విషయం కనిపిస్తుంది. ఈరోజు చూసినట్టే ఈరోజు బిల్లులు పెట్టుకున్నారు. కేవలం ఒక 7 బిల్లులు ఉన్నాయి. ఆర్డినెన్స్లు తెచ్చారు ఇన్ని రోజులు. ఈ రోజు మొత్తం ఆర్డినెన్స్లకు సంబంధించింది ముఖ్యమంత్రి శాఖకు సంబంధించిన కొన్ని చదివేటట్టున్నారు ఆర్డినెన్స్లు. తర్వాత బీఎస్సీ జరుగుతుంది. బీఎస్సీలో ఎజెండా డిసైడ్ చేస్తే బీఎస్సీలనే డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి నిజంగా కృష్ణా జలాల విషయము, యూరియాకు సంబంధించినవి, ఈ అంశాలు చాలా కీలకమైనటువంటి అంశాల మీద ప్రభుత్వమే ముందుకొచ్చి షార్ట్ డిస్కషన్ ఇంకో రకమైనటువంటి నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి అవసరం. తీసుకుంటారా లేదా చూడాలి ఎక్కువ రోజులు. ఇంకొకటి శాసనసభ జరుపుతున్నటువంటి మేము వస్తే ఇన్ని రోజులు జరుపుతాము అని చెప్పినటువంటిది గతంలో 50 రోజులు జరపాలి, 60 రోజులు జరపాలని డిమాండ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిపేటువంటి రోజులను తగ్గిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రకంగా శాసనసభను నడిపే తీరు, శాసనసభలో సభానాయకుడిగా వ్యవహరించేటువంటి తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ప్రజలు యాక్సెప్టెన్సీ, అసెంబ్లీ అంటేనే ఒక యాక్సెప్టెన్సీ పోయేటువంటి పరిస్థితి ప్రజల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో కనిపిస్తుంది. ఏమంటే బూతులు ఇష్యూని డైవర్ట్ చేయడం, అందులో కూడా ఏ ఇష్యూ వచ్చినా ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఇష్యూ వచ్చినా కీలకమైన సమయంలో బూత్ మాట అనాలి, ఇష్యూని డైవర్ట్ చేయాలి. గతం ఆ బూత్ మాట చుట్టే అసెంబ్లీ అంతా 2 రోజులు ఆ పూట జరగాలి, వాయిదా వేసుకొని పోవాలి. అట్లాంటి అంశాల మీదనే ఎక్కువగా ఈ రోజు కూడా అదే జరగబోతుంది అనేది అనిపిస్తుంది. ఈరోజు ఆర్డినెన్స్లు పెట్టిన బిల్లుల తర్వాత ఎజెండా ఉండి
రేపటి నుంచి ఇప్పుడు పాలమూరుకు సంబంధించిన దీనికి సంబంధించింది పాలమూరు రంగారెడ్డి కృష్ణా జలాల వాటా ఇదంతా వచ్చేసరికి ఇక వాళ్ళ బూతులు మొదలు పెడతారు. బూతులు మొదలు పెట్టేసరికి ప్రతిపక్షం జనరల్గా ఊరుకోనటువంటిది. బూతులు మొదలు పెట్టినాక ఎందుకు ఇతరులు కూడా గట్టిగానే అనాల్సి వస్తుంది. దాంతో మళ్ళీ వాయిదా వేసుకొని పోయేటువంటిది. ఈ రకమైనటువంటి యాటిట్యూడ్ సంవత్సరాలు అసెంబ్లీ సమావేశాలు నడిపారు. ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటిది కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూనే ఇవాళ జరిపి 4 రోజులు సెలవు ఇచ్చి మళ్ళీ 2వ తారీఖు నుంచి జరుపుతామని అంటున్నారు. మళ్ళీ అది సేమ్ కర్టన్ రైజర్లా మన సర్పంచ్ల సంఘం మీటింగ్ లో చెప్పినటువంటిది కర్టన్ రైజరు. అది అసెంబ్లీ కొత్త సంవత్సరంలో బూతుల వారోత్సవాలతోటే అసెంబ్లీని స్టార్ట్ చేస్తారా అనేది చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దీనిపైన మారాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు ఆ భాషను ఆ బూతులను మానేసి ఎజెండాను పబ్లిక్ ఇష్యూని తీసుకొని ఒక తప్పు గత ప్రభుత్వం తప్పు చేసింది అనుకో మీరు చెప్పాల్సినవి చెప్పండి, వీళ్ళు ప్రతిపక్షం నుంచి చెప్పాల్సినవి చెప్తారు. ఏంటి అసలు కృష్ణా జలాలు ఏంది, గోదావరి జలాలు ఏంది, వాటా ఏంది, మనం ఎందుకు ఇందులో మొత్తం ఏం జరుగుతున్నది, మొత్తం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా కృష్ణా జలాలను ఆంధ్రాకి అప్పజెప్పేటువంటి కుట్ర జరుగుతున్నది. ఈయనకు అందులో రాజకీయంగా లబ్ధి. భవిష్యత్తులో కాంగ్రెస్ ఎట్లున్నా ఏమున్నా మేము రాజకీయ భవిష్యత్తు చూసుకుంటామని అటు మోడీ అటు చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంతో కృష్ణా జలాలను ఆంధ్రాకు పూర్తిగా తాకట్టు పెట్టే పెద్ద కుట్ర జరుగుతున్నది. ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన జలాలు హక్కు 10 సంవత్సరాలకే మన జలాలని మన ప్రాంతాన్ని హైదరాబాద్కి సంబంధించి కూడా హైదరాబాద్ సంబంధించి 2వ రాజధానిగా చేసేటువంటి గోదావరినేమో కావేరికి తీసుకుపోయి మనకు రాకుండా చేయడానికి, కృష్ణా నీళ్ళని కూడా మళ్ళీ పూర్తిగా ఆంధ్రాకి ఇవ్వడానికి ఇందులో ఏంది లాభం? రేవంత్ రెడ్డి అంటే ముఖ్యమంత్రికి లాభం ఏంది? రాజకీయంగా భవిష్యత్తు మేము చూసుకుంటాం, ఇన్ని కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, తర్వాత మేము చూసుకుంటామని చంద్రబాబు నాయుడు మోడీ దాంట్లో ఈయన పావుగా మారి తెలంగాణ జలాలను తెలంగాణ హక్కులను పూర్తిగా తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అందులో అసెంబ్లీని కూడా వేదికగా చేసుకొని అసెంబ్లీలో ఇట్లాంటి అంశాలు పూర్తిగా చర్చకు వచ్చి ప్రజల్లోకి పోతాయి అనే దాంతో ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం కూడా ఆయన ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఆయన అంటే వెనక చంద్రబాబు నాయుడు మోడీ చేపిస్తున్నారు. ఇది తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా తెలంగాణ జల హక్కులను కాలరాసే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో తప్పకుండా దీనిపై అసెంబ్లీ వేదికగా రాష్ట్ర అత్యున్నత చట్టసభ వేదికగా సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్థాయిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రతిపక్షానికి పూర్తి స్థాయిలో సమయం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తున్న నేపథ్యంలో దీనిపై ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా దీనిపై లోతైన చర్చ జరగాలని కోరుతా ఉన్నారని చెప్పేసి విజయ్ గారు అలాగే వైఎన్ఆర్ గారు కూడా చెప్తున్న అంశాన్ని మనం ఇప్పటివరకు చూసాం. వైఎన్ఆర్ గారు, మనం చూస్తున్నాం పాలమూరుకు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కావచ్చు, పూర్తిగా నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అంటూ, కాంగ్రెస్ సర్కార్ అంటూ నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం కూడా ఈరోజు పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది. కృష్ణా జలాల విషయంలో పూర్తిగా తెలంగాణ రైతులకి, పాలమూరు రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నిన్న నాగర్ కర్నూలులో జరిగిన సర్పంచుల సన్మాన సభలో కూడా కేటీఆర్ గారు, మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలు, రాష్ట్ర నాయకుల సమావేశాలు కూడా చెప్పారు. మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి 56 నుంచి అనుకుందాం, అంతకుముందు 56 నుంచి మీరు మొన్నటి వరకు అసలు ఎక్కువ 70% ఉన్న తెలంగాణలో కృష్ణ ప్రవహిస్తున్న దాంట్లో మళ్ళీ 70% 308 కిలోమీటర్లు ఒక్క పాలమూరు జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్లో కృష్ణ ప్రవహిస్తుంది. పక్కనే కృష్ణా నది. కానీ ఆ జిల్లాకు జరిగినంత జలద్రోహము ఏ జిల్లాకు జరగలేదు అనేది వాస్తవం. అది మన కేటీఆర్ గారు కూడా అది చెప్పారు. ఇది మొత్తం పరిపాలనలో ఎవరున్నారు? మరి రాష్ట్రం ఏర్పడింది మీరే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ లేకుంటే టీడీపీ పార్టీ ఉంది. మొన్నటి వరకు మీరే అధికారంలోకి ఉన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని పచ్చగా చేయాలని చెప్పి వివిధ కార్యక్రమాలు తీసుకొని, కృష్ణానదిలో మనకు ఆల్రెడీ ప్రాజెక్టులు లేవు, ఉన్న వాటర్ని వినియోగించుకోవాలంటే మనం ప్రాజెక్టులు కట్టాలనే పాలమూరు రంగారెడ్డిని స్టార్ట్ చేసినారు. దానికి సంబంధించి ఒక దరిదాపు ఆయన కేసీఆర్ గారి ఉద్దేశం ఒక 170 టీఎంసీల వరకు మన కృష్ణా నుంచి పాలమూరు రంగారెడ్డికి తీసుకోవాలనే ఉద్దేశంలో ఆయన పెద్ద బృహత్తర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసినారు. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఎన్ని కేసులు వేసినారు? మొత్తం కాంగ్రెస్ నాయకులు కేసులు వేసి ఎన్జిటి పోయి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి అన్నీ చేసి ప్రజలను రెచ్చగొట్టి చేస్తే కూడా అన్నిటిని అధిగమించి కూడా ఇవాళ 90% పనులు పాలమూరు రంగారెడ్డి దాంట్లో అయిపోయినాయి. ఇది వాస్తవం, అందరికి తెలిసిందే. ఆడ మహబూబ్నగర్లో ఆయన సొంత జిల్లా ముఖ్యమంత్రి కూడా తెలుసు ఆ విషయము. 90% కంప్లీట్ అయిన దానికి నువ్వు
ఒక 5,000 కోట్లు 10,000 కోట్లు శాంక్షన్ చేస్తే మొత్తం అయిపోయేది. ఇప్పుడు 5 రిజర్వాయర్లు అయిపోయినాయి, లిఫ్టులు అయిపోయినాయి, మెయిన్ కెనాల్ ఒక 3-3.5 కిలోమీటర్లు ఉంది, అది తవ్వేసి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తవ్వేసి నీళ్ళు వదిలితే పోతాయి. ఆల్రెడీ నార్లాపూర్ సంబంధించి వట్టేనికి సంబంధించి కూడా ఒక ట్రయల్ మోటార్స్ కూడా రన్ చేయడం జరిగింది కేసీఆర్ బీఆర్ఎస్ టైంలో. అన్నీ రెడీగా ఉన్న ప్రాజెక్ట్ ఏం చేసినట్టు రాంగ్ అని చెప్పేసి ఒక 5,660 కోట్ల రూపాయలను ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ నుంచి కట్ చేసినట్టు ఒక 6,000 కోట్లు కట్ చేసి నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ చెప్పి దానికి 7,500 కోట్లు దానికి సపరేట్ పెట్టి దీంట్లో నుంచి ఉన్న 2 లక్షల ఎకరాలు మహబూబ్నగర్ సంబంధించి 2 లక్షల ఎకరాలు దాని కింద పెట్టి పాలమూరు రంగారెడ్డిలో మహబూబ్నగర్ జిల్లాకు 7 లక్షలు అయితే 7 లక్షల ఎకరాలు అయితే నెక్స్ట్ రంగారెడ్డి జిల్లాకు 5 లక్షల ఎకరాలు, నల్లగొండకు 70-80 వేల ఎకరాలు, 30-40 వేల ఎకరాలు. రంగారెడ్డిది మొత్తం తీసేసి 3 లక్షల ఎకరాలను తీసుకుపోయి ఇప్పుడు కడతామంటుంటారు కదా, ఏది తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు, ఈ 3 lakhs ఎకరేజీని తీసేసి అక్కడికి తీసుకుపోయాడు. తీసుకుపోయి 6,000 కోట్లు కట్ చేసేసి దానికి టెండర్లు పిలిచి ఈ ఆయకట్టును మొత్తం తీసేసిండ్రు. వచ్చిన జనవరిలోనే, డిసెంబర్లో పవర్లోకి వస్తే జనవరి ఎండింగ్ వరకే ఈ టెండర్లు పిలవటం, ఇది డిలీట్ చేయటం, అది చేయటం జరిగింది. 45 టీఎంసీలు కోరటానికి గల కారణం ఇది. మాకు 45 టీఎంసీలే సరిపోతాయి, 45 టీఎంసీలు ఏంటి సాలు అని లేచి పాలమూరు రంగారెడ్డి పండబెట్టడానికి గల అసలు కారణం ఏంటంటే ఈ 3 లక్షల ఎకరాలు తీసేసిండు, ఈ 2 లక్షల ఎకరాలు తీసేసి అటు కలుపుకున్నాడు. ఈ 2 లక్షల ఎకరాలు అల్లరి భాగమే. పాలమూరు రంగారెడ్డిలో ఉన్న 19 నియోజకవర్గాలలో నువ్వు చెప్పే కొడంగల్ ఉంది, నువ్వు చెప్పే నారాయణపేట ఉంది. కమిషన్ల కోసమే 7,500 కోట్లది టెండర్. 90 టీఎంసీలు ఉన్న దాని ఎలకేటెడ్ అష్యూర్డ్ ఎలకేటెడ్ వాటర్ అది క్లియర్గా కేసీఆర్ గారు మొన్న చెప్పినారు. ఎట్లా ఎలకేటెడ్? 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్లో లెస్లో ఉన్నాయి కాబట్టి 45 టీఎంసీలు అది. నెక్స్ట్ 45 టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయంటే 80 టీఎంసీలు వీళ్ళు పోలవరం నుంచి గోదావరి వాటర్ని తీసుకుపోయి కృష్ణా డెల్టాకు ఇస్తుండ్రు కాబట్టి ఆ 80 టీఎంసీలు కంపెన్సేషన్లు ఇచ్చిన దాంట్లో 14 టీఎంసీలు మహారాష్ట్రకు, 21 టీఎంసీ కర్ణాటకకు. ఆల్రెడీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఆ లిస్టు 1425x45 లిస్టులు మన రేషన్లు మనకు రావాలి. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళ దాంట్లో చూపించుకుంటున్నారు. కాబట్టి ఈ 45 టీఎంసీలు, ఆ 45 టీఎంసీలు ఆల్రెడీ ఎష్యూడ్ వాటర్ 90 టీఎంసీలతోని కేసీఆర్ గారు ఈ ప్రాజెక్టు పెట్టారు. ఇది కాక సెక్షన్ 3 కింద ఇప్పుడైతే కృష్ణా జలాలలో మనకు వాటా పెరగాలని మనం అయితే కొట్లాడుతున్నాం, కేసీఆర్ గారు కొట్లాడినో అల్లడి నుంచి ఇంకో ఎట్లా లేదన్నా ఒక 60-70 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి కేటాయిస్తే మొత్తం దరిదాపు 170 టీఎంసీలతోని ఆయన ఈ పాలమూరు రంగారెడ్డిని చివరి వరకు తీసుకెళ్లాలనేది కేసీఆర్ గారు ఉద్దేశం. ఎక్కడ 170 టీఎంసీలు, ఎక్కడి 45 టీఎంసీలు ఆలోచన చేయండి. ప్రజలు ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు కూడా ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ వాదులను గల్లాలు చింపుకున్న వాళ్ళు, రేవంత్ రెడ్డిని గుడ్డిగా పోయి ఎన్నికలలో సమర్థించిన వాళ్ళు కూడా దయచేసి ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి ఎవరనేది తర్వాత సంగతి. శాశ్వతంగా నీటి హక్కులు తెలంగాణ కోల్పోతే రేపు తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఏం చేసేటట్టు ఉండదు. ఒకసారి కోర్టులో పోయిన తర్వాత ప్రజలు ఆలోచన చేయాలి. కొట్లాడిందే నీళ్ళ కోసం. ఇలా 170 సెక్షన్ 3 ప్రకారం అయితే 45 టీఎంసీలు రాని ఇక్కడ ప్రభుత్వం రాసిన తర్వాత దీని కుట్ర ఏంది? చంద్రబాబు కుట్ర ఎందుకు అంటున్నామంటే దీని కుట్ర ఇప్పుడు దీంట్లో 80 టీఎంసీలు లేవు కాబట్టి 80 టీఎంసీలు అటు తీసుకుపోవాలి. కాబట్టి కృష్ణా జలాలలో రేపు సెక్షన్ 3 ప్రకారం ఒకవేళ పంపకాలు జరిగితే కూడా రన్నింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో వాటి ప్రకారం కేటాయిస్తే మనకు వచ్చే నీళ్లు తగ్గిపోతాయి. ఇప్పుడు ఆల్రెడీ పోతిరెడ్డిపాడు నుంచి పోయినసారే దరిదాపు 240 టీఎంసీ ఎక్కువ తీసుకుపోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేసిండు. ఆయనే ప్రకటన చేసిండు వాళ్ళు ఎక్కువ తీసుకుపోయిన ఆంధ్రోళ్ళు అని చెప్పి. మరి మీరేం కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఇవన్నీ ఏం మీకు పట్టవు. కమిషన్లు, పై భూముల అమ్మకం, ఈ తప్పితే కృష్ణా జలాల్లో మొదటి నుంచి కూడా పాలమూరు రంగారెడ్డి మహబూబ్నగర్ ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకే అప్పుడు ఇప్పుడు ముందు కూడా విలన్ కాంగ్రెస్ అని కేసీఆర్ గారు పోయినసారి చెప్పింది. గతంలో కాంగ్రెస్ పార్టీ విలన్, ప్రజెంట్ టెన్స్ లో కాంగ్రెస్ పార్టీ విలన్, ముందు కూడా కాంగ్రెస్ పార్టీ విలన్ అవుతుంది అని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇక్కడ రేవంత్ రెడ్డి సీఎం, పక్క రాష్ట్రంలో చంద్రబాబు సీఎం, అక్కడ మోడీ కేంద్రంలో ప్రధానమంత్రి. వీళ్ళ ముగ్గురి నేచర్ స్వభావం ఏంటంటే తెలంగాణ వ్యతిరేకత అనేది వీళ్ళకి నరాన ఉన్నది. ఇప్పుడు మన దురదృష్టవశాత్తు ఈ ముగ్గురు కలిసి ఇయ్యాల వీళ్ళకు బాగా ఊకే కొన్ని పత్రికలు అట్లాంటి వాళ్ళు అందరు కలిసి ఏం చేస్తున్నారు అంటే మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు, వాస్తవాలను బయటికి రాణిస్తలేదు.
అందుకే కేసీఆర్ గారు తట్టుకోలేక ఇక నా రాష్ట్రం తెచ్చిన నాయకుడుగా రైట్. వారికి ఉన్న బాధ ఒక్క చుక్క నీళ్లు పోనీయకుండా ఒడిసిపట్టి ప్రాజెక్టులు కట్టిన కేసీఆర్ గారికి బాధ బయటకు వచ్చి ఈ ప్రజలకు ఈ వివరాలన్నీ తెలియజేయడం జరిగింది. రైట్. ఇప్పటికైనా ప్రజలు గమనించుకోవాలి. ఒక్క మహబూబ్నగర్ జిల్లాకే కాదు, కృష్ణా జలాలలో మనకు వచ్చే వాటాను తగ్గించే కుట్ర జరుగుతుంది. సెక్షన్ 3 కింద మనకు ఏది 575 టీఎంసీ కావాలని కొట్లాడుతున్నామో అది తగ్గే అవకాశం ఉంది. ఉన్న వాటర్నే మీరు యూటిలైజ్ చేసుకోలేదు అనే పద్ధతిలో రేపు తీసుకొచ్చి దీన్ని గ్రౌండ్గా పెట్టి ప్రాజెక్టులు మీరు కట్టలేదు, మీకు 45 టీఎంసీలు అన్నారు కాబట్టి అంటే 45 టీఎంసీలు, ఈ 45 టీఎంసీలు ఆల్రెడీ పోయినాయి. వచ్చే దాంట్లో సెక్షన్ 3లో కూడా ఇది కనుక జరిగితే రేపు ప్రాజెక్టుల వారిగా కేటాయిస్తామని చంద్రబాబు ముందు పెట్టి మోడీ ఈయన మీద ఆధారపడ్డాడు కాబట్టి చాలని చెప్పేసి ఒక్కసారి ఆ ట్రిబ్యునల్ తీర్పు కనుక జరిగితే కోర్టుకు పోయినా కానీ మనకు వచ్చే అవకాశం లేదు. మిత్రులారా, దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ బాగు ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా దీని మీద రియాక్ట్ కావాల్సిందిగా మా విజ్ఞప్తి. ఎస్, చాలా కీలకమైన అంశాలు వైఎన్ఆర్ గారు చెప్తున్న విషయాన్ని మనం చూసాం. విజయ్ గారు, ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే నిన్న కేటీఆర్ గారు చాలా కీలకమైన విషయాన్ని కూడా చెప్పిన పరిస్థితి. గతంలో సమైక్య రాష్ట్రంలో మైగ్రేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న పాలమూరును 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఒక ఇరిగేషన్కు చిరునామాగా మారిస్తే 2 ఏళ్లలో మళ్ళీ కూడా వలసల జిల్లాగా మారిపోయింది. పాలమూరును పూర్తిగా ఎండబెడతా ఉన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిగా పండబెట్టిందని చెప్పేసి తీవ్ర స్థాయిలో ఆక్షేపించిన పరిస్థితి. నాడైనా నేడైనా #1 విలన్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కాంగ్రెస్ నిలుస్తుందనే అంశం ఎట్లా చూడాలి ఈ ఓవరాల్గా ఇష్యూస్? కరెక్ట్. అది ఎందుకంటే వలసలు మళ్ళా పోతున్నారంటే ఈ 10 ఏళ్ల కాలంలో గతంలో ఏంది, మొత్తం సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మహబూబ్ నగర్ అంటే కూలియోళ్ళు, వలసలు పోయేటోళ్ళు, పేదరికము మొత్తం తాండవిస్తున్నట్టుగా అనిపించేది. భూములకు వాల్యూ లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. 10 ఏళ్ళలో ఏంది, మహబూబ్ నగర్ అంటే భూములకు వాల్యూ వచ్చింది. ఒక గర్వంగా బతికేటువంటి జీవన స్టైల్ అంతా మారిపోయింది. ఎందుకు, వాటర్ రావడం, పొలాలకు నీళ్లు పోవడం, పంటలు పండడం, ఆ పంటలు కూడా మళ్ళీ కొనడం. మహబూబ్ నగర్ వడ్లు కేరళకు పోయినటువంటి ఉన్నాయి బియ్యం. FCI వాళ్ళు చెప్పినటువంటి సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్కు వచ్చినటువంటి మహబూబ్ నగర్. మళ్ళీ 2 ఏళ్లలో ఏమైంది, క్రమక్రమంగా వడ్ల ఉత్పత్తి తగ్గిపోతున్నటువంటిది. ఎందుకు, నీళ్ళు సరిగా అందలేక, ఆ తర్వాత యూరియా అందట్లేవు, కొనుగోళ్ల పరిస్థితి ఆ రకంగానే ఉంది. అందుకని కరువు, నీళ్లు లేక, పంటలు పండక మళ్ళా ఇతర ప్రాంతాలకు వలసలు పోయేటువంటి పరిస్థితి రావడం జరిగింది. ఇది అంతే. మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడతనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యి ఈ రకమైనటువంటి పరిస్థితి రావడం అంటే ఇంట్రెస్ట్ లేదు. రైతు కోణంగా, రైతు కేంద్రకంగా, వ్యవసాయం కేంద్రకంగా పరిపాలన సాగటం లేదు. రియల్ ఎస్టేట్ కోణము, బిజినెస్ కోణము, చంద్రబాబు కోణము, మోడీ కోణంలోనే పరిపాలన జరుగుతుంది. వాళ్ళ ప్రయోజనాలు ఎక్కువ కాపాడు, ఈయనకు స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళకు రాజకీయము, ప్రాంతము, రాజకీయ ప్రయోజనాలు. నీకు రాజకీయ ప్రయోజనం, మనకు ఎప్పుడైతే రాజకీయంగా తెలంగాణ అస్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు కాకుండా జరిగిందో అప్పటి నుంచే క్రమక్రమంగా వాళ్ళ ఆధిపత్యం పెరిగిపోతుంది. అన్ని వ్యవస్థల పట్ల ఆధిపత్యం క్రమంగా పెరిగిపోతుంది. ఎందుకు, మమ్మల్ని ఇక్కడి నుంచి ఎలగొట్టారు, తెలంగాణ వచ్చింది, తెలంగాణ రావడం అలా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఆధిపత్యం పోయింది. తెలంగాణ మీద మాకు ఆధిపత్యం పోయింది, తెలంగాణ వాళ్ళే పరిపాలన చేసుకుంటున్నారు, మాకు కావాల్సినటువంటి వ్యక్తి ఇప్పుడు సీఎంగా ఉన్నాడు. మళ్ళీ క్రమంగా అన్ని వ్యవస్థల మీద వాళ్ళ ఆధిపత్యం చెలాయించేటువంటి ప్రయత్నం ఈయనకు కావాల్సిన వేసేస్తున్నారు. ఈయనకు కావాల్సినటువంటిది రాజకీయంగా, నీకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి తర్వాత నీకేదైనా రాజకీయంగా కావాలంటే, లేదా కేసులకు సంబంధించి ఇంకేదైనా కావాలంటే మేము చూసుకుంటాం. ఎందుకు, ఆడ చంద్రబాబు నాయుడు చక్రం తిప్పుతుంది ఢిల్లీలో. తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి. మనకి ఇప్పుడు చక్రం తిప్పే సిచ్యువేషన్ లేదు. తెలంగాణ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు 8 మంది ఉన్నా, బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నా, వాళ్ళు జీయూజూర్ అనేటువంటి బ్యాచ్ గానే ఉన్నారు తప్ప ఇటు ఢిల్లీకి గాని, ఇటు గుజరాత్ కి గాని ఏది. మరి అదే చంద్రబాబు బీహార్ లో నితీష్ ఏం చేస్తున్నాడు, ఈ తెలివి తెలంగాణ సమాజం ప్రదర్శించలేదు. మన అందుకే అన్ని కోల్పోతున్నాం. నీకు ఒక్కొక్కటి, ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ ను మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తిని, ఆదిత్యనాథ్ దాస్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అంటే ఉద్దేశం ఏంటి, మొత్తం అన్నిటిని క్రమంగా ఒక కోవర్ట్ ఆపరేషను, ఇక్కడ అన్ని క్రమంగా అన్ని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సానుకూలంగా ఉన్నట్టే ఉండి వ్యతిరేకంగా పనిచేయడం. అందుకని హక్కు కోల్పోయేటువంటి, నీళ్ళల్లో హక్కు పోతున్నాం, క్రమంగా హక్కు కోల్పోతుంది. క్రమంగా ఇంకే నెక్స్ట్ ఏంది, హైదరాబాద్కు సంబంధించిన భూమి మీద రాజకీయంగా అన్నిటి మీద క్రమంగా 10 ఏళ్లకే జీర్ణించుకో ఒక స్వేచ్ఛగా తనకు తాను పరిపాలించుకోవటాన్ని
జీర్ణించుకోలేకపోతున్నారు ఈ శక్తులు, మళ్ళీ మా గుప్పెట్లోకే కావాలి చేస్తుంటే మనమేమో ఏం కాదులే అన్నట్టుంటే ప్రజలు కూడా ఇట్లనే ఉంటే మళ్ళీ సేమ్ వెనక వెళ్ళిపోతాం. మనము అప్పుడు ఎప్పుడైతే నిజాం నుంచి ఒక 5-6 సంవత్సరాలు మనం స్వేచ్ఛగా పరిపాలించుకున్నటువంటి ఉన్నది, ఆ తర్వాత ఇప్పుడే 10 ఏళ్ళ వచ్చింది. 10 ఏళ్ళు ఈసారి వచ్చినటువంటి ఒక విప్లవం లాగానే మార్పు అనేది మనం ఎన్నడూ చూడనటువంటి, ప్రజలు తెలంగాణ సమాజం ఎప్పుడు చూడనటువంటి ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది 10 ఏళ్లలో. 10 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజల లైఫ్ స్టైల్ వేరు, ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ వేరు. ఈ లైఫ్ స్టైల్ని మనం ఆ రకంగా వచ్చినటువంటి లైఫ్ స్టైల్ని కాపాడుకోకుండా మన హక్కులు లైఫ్ స్టైల్ మారినంత మాత్రం కాదు, మన హక్కులు ఎందుకు వచ్చింది, ఇది మన ఆత్మగౌరవంతో పరిపాలించుకోవటం వల్ల ఈ రకమైనటువంటి మళ్ళీ ఆత్మగౌరవం పోగొట్టి మన అధికారాన్ని లాక్కునేటువంటి కుట్ర జరుగుతున్నటువంటి దానికి పావుగా ఉపయోగపడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని వ్యవహార శైలిని ప్రజలు గమనించుకొని మనం ఎప్పుడొచ్చినా ఏంటి మన అస్తిత్వానికి సంబంధించినటువంటి ఎవరు కాపాడుతున్నారు అనే ఆలోచనతోటే మనం ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే పూర్తిగా ఈ 5 ఏళ్ల తర్వాత వెనకకి తిరిగి చూసుకుంటే ఏముండదు, అస్తిత్వం కోల్పోయి చివరికి మళ్ళా వాళ్ళ దగ్గర పోయి అడుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది, వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది అన్ని రంగాల్లో. ఇది గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం. కేటీఆర్ గారు మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా కన్నీళ్ల గురించి కూడా కేటీఆర్ గారు ప్రస్తావించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు రైతు బంధు ఎగ్గొడతా ఉన్నారు, రైతు భరోసా అన్నారు, దాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. మరోవైపు యూరియాకు సంబంధించి రైతులు చివరికి దుస్థితిని ఆ పరిస్థితిని కల్పించారనే దానిపై కూడా మండిపడిన అంశాన్ని మనం ఎట్లా చూడాలి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు? దీనికంటే ముందు ఒకటి, ఇంతకుముందు జరిగిన చర్చలలో ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చేస్తుంటే కూడా డీకే అన్న గారు ఎంపీ ఉన్నారు, ఆల్ ఇండియా బీజేపీ పార్టీ కూడా ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. మరి డీకే అన్న గారు ఎందుకు మాట్లాడరు? నిన్న పోయి ఏదో స్కూల్ గురించి ఇనాగ్రేషన్కి ఏదో చూస్తున్నాము, స్థలం చూస్తున్నాము, అన్నీ బాగానే ఉన్నాయి అక్క, దీని గురించి ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్లే చేస్తారు, అంద్రియాబాద్ తీసుకపోతే మీరు పోయి మంగళారతులు పడతారు ఆడపోయి, ఎక్కడ రాయలసీమల కృష్ణా జలాలను తీసుకపోతే. ఇక్కడ జరుగుతుంటే ఏం మాట్లాడడం? మహబూబ్నగర్ జిల్లా ఎంపీ ఏం చేస్తున్నట్టు మీరు మాట్లాడరా? నిజమేనా? మరి మాట్లాడకపోతే ఏమనుకోవాలా? మరి మీరు రేవంత్ రెడ్డి చెప్తుంది నిజమనే భావన మీరు సమర్థిస్తున్నట్టుగా దాని అర్థం. ఇక్కడ కిషన్ రెడ్డి గారు, 2 కేంద్ర మంత్రులు, తెలంగాణ ఓటర్లు గెలిచిన మీరు మంత్రులయ్యి, కేంద్ర మంత్రులయ్యి దేనికోసం? ఇది హోదా కోసమైనా? మంత్రి పదవి తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ప్రయోజనాల గురించి, రాజకీయాలు పక్కన పెడతారు. రాజకీయాలకు అతీతంగా నేను అడుగుతున్నాను, తెలంగాణ నీటి హక్కులు ఇవాళ రేవంత్ రెడ్డి వల్ల, కేవలం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వల్ల పోతున్నప్పుడు మీరు స్పందించకపోవటంలో మీ మౌనంలో అర్థం ఏంటని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. దయచేసి బీజేపీ వైఖరి బయట పెట్టాలి, కేంద్ర మంత్రులు మాట్లాడాలి, తీసుకొచ్చి దీన్ని ముందుకు తీసుకుపోకుండా దీన్ని ఆపాలి. 45 టీఎంసీలు కాదు 90 టీఎంసీకి లెటర్ వాపసు తీసుకోవాలి ఖచ్చితంగా. ఇంతకుముందు విజయ్ చెప్పినట్టు నర్రా ఆయన ఎవరు మన ఆదిత్యాన్ని పెట్టారు కదా, ఎట్లా పెట్టుకుంటారంటే రేవంత్ రెడ్డి నాకు అర్థం కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కన్నా సోయి ఉండాలి, ఎవరికి తెలియదు, తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ సోయి లేదు. ఆదిత్యనాథ్ గారు ఏం చేస్తాడండి? ఆదిత్యనాథ్ దాస్ గారు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా రాస్తాడు. 45 ఏం రాస్తారో చూస్తున్నారు అసలు మీరు అలా లెటర్లలో? ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం చాప కింద నీరులాగా అధికారులన్నిటి కూడా చంద్రబాబు ఇక్కడ రిక్రూట్ చేసి వీళ్ళు తెలవకుండా గుడ్డిగా సంతకాలు పెడితే ఏం జరుగుతుందో తెలుస్తుందో తెలియదు. మనం 2014 కంటే ముందే ఈయన అక్కడ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే కొట్లాడినాం. నీటి ఆయన అక్కడ సలహాదారు, అప్పుడు చంద్రబాబుకు సలహాదారు. ఆయనను తీసుకొచ్చి నువ్వు ఇక్కడ ఉద్యోగులు మళ్ళీ మాట్లాడితే తెలంగాణ ఏం తెలంగాణ? మొదటి తెలంగాణ ఏది? నీ తెలంగాణ ఉంటే ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది? ఇక తెలంగాణలో ఎవరు లేరు? నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా ఉండే ఇదున్నోళ్ళు ఎంతమంది ఉన్నాడు? ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు కదా. చంద్రబాబు చెప్పింది పెట్టుకున్నాడు అంటే ఏంది? ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ఈ పొలిటికల్ కాంబినేషన్ తెలంగాణకు చాలా డేంజర్. మోడీ, చంద్రబాబు, రేవంత్ అనే ఈ కాంబినేషన్ ఏదైతే నరాన తెలంగాణ వ్యతిరేకత ఉన్న ఈ ముగ్గురి కాంబినేషన్ ఇవాళ తెలంగాణకు డేంజర్ ఉంది. రాజకీయాల కోసం పక్కన పెడదాం దయచేసి. అందరి తెలంగాణ ప్రజాస్వామిక వాదులకు, తెలంగాణ వాదులకు కూడా నా విజ్ఞప్తి, నీటి హక్కులు పోతే మళ్ళీ రావు. ఇతర కుట్రలు జరుగుతున్నాయి, భూమి మీద కుట్ర జరుగుతుంది, హైదరాబాద్ మీద కుట్ర జరుగుతుంది. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి, ముందుకు రావాలి. 10 మంది మాట్లాడితేనే ఏ విషయమైనా టాపిక్ వస్తుంది, ఎవరు మాట్లాడకపోతే అదే చిక్కపోతుంటుంది. ఆ పాయింట్ ఒకటి చెప్పదలుచుకున్నాము. రెండోది మీరు అడిగినట్టు, ఇప్పుడు ఎన్నికలకు రాకముందు
ఇచ్చిన హామీలు ఏమున్నాయి కాంగ్రెస్ పార్టీ అనేది మనం ఒకసారి ప్రజలు కూడా నెమరు వేసుకోవాలి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 పథకాలు అన్నారు. వాళ్ళు పెట్టుకున్న టైమే అది, ప్రజలు అడిగింది కాదు, ప్రతిపక్షాలు డిమాండ్ చేసింది, మీరే పెట్టుకున్నారు. ఈ 13 పథకాలు 100 రోజులు అమలు చేస్తామన్నారు. దానికి ఇంకోటి ఏం చేసినారు, ఈ 6 గ్యారంటీలకు మొదటి శాసనసభలోనే మా ప్రభుత్వం అధికారులకు రాగానే మొదటి శాసనసభలోనే చట్టబద్ధత కల్పిస్తాము. అంటే చట్టబద్ధత అంటే ఒక చట్టం చేసిన తర్వాత ఏ పౌరుడైనా కానీ దీనికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉంటుంది అంటే అంత కాన్ఫిడెంట్గా చెప్పిండ్రు. ప్రజలు నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు, అధికారంలోకి వచ్చారు. మీరు ఇవి 6 గ్యారంటీలు 13 పథకాలలో ఏ పథకం అసలు సంపూర్ణంగా అమలైందో ఇప్పుడు చెప్పండి. 2 సంవత్సరాల తర్వాత 750 రోజుల పైన అయిపోయింది, 800 రోజులు అయిపోయింది కదా. ఏ పథకము ఒక్కటి ఇక రైతులకు సంబంధించి మీరు మాట్లాడండి కాబట్టి చెప్తారు. రైతులకైతే హరి గోస. మీరు రైతు బంధు 10,000 ఇస్తుంటే 15,000 అంటారు. రైతు భరోసాకి ఇంతవరకు మొత్తం 4 కార్లు పోతే 2 కార్లకు ఇచ్చారు, 2 కార్లు ఎక్కొట్టారు. కౌలు రైతులు 22 లక్షలు 26 లక్షల మంది ఉన్నారు. కేసీఆర్ పట్టించుకోవట్లేదు, వీళ్ళకు కూడా 15,000 అన్నాడు. ఈ రాష్ట్రంలో ఒక్క కౌలు రైతుకి ఎక్కడన్నా రేవంత్ రెడ్డి మా కేటీఆర్ గారు చాలా నీ కొడంగల్లు ఏ గ్రామమో చెప్పు, లేదు నీ కొండారెడ్డిపల్లి చెప్పు, ఎక్కడైనా కానీ రైతుకు కౌలు రైతుకు ఎక్కడైనా కానీ ఈ 2 సంవత్సరాలలో మీరు రైతు బంధు రైతు భరోసా వేసినట్టుగా ఉంటే దేనికైనా సిద్ధమని చెప్పాడు. పీక్తి వెనకకు పీక్తివి. భూమి లేని వ్యవసాయ కూలీలకు 12,000 అన్నాడు. మీ లెక్కల ప్రకారం ఇప్పుడు ఆ లెక్కల ప్రకారం 18 లక్షల మంది 15 లక్షల మంది ఉన్నారని మీరే చెప్తున్నారు. మరి 18 లక్షల మంది ఎవరికి ఇచ్చినారు అంటే టోటల్ రైతాంగానికి మీరు ఇచ్చిన హామీ ముట్టదాఖలు అయిపోయింది. రైతు రుణమాఫీ 30% చేసిండు. ఇప్పుడు కరెంటు రావట్లేదు, కరెంటు ప్రాబ్లం అవుతుంది, ఫోన్లు వస్తూనే ఉన్నాయి. పెట్టుబడి సహాయం అని చెప్పి ప్రపంచంలో ఎక్కడ లేనిది కేసీఆర్ గారు రైతు బంధు ఇస్తే ఇప్పుడు అదే కుడుతుంది. ఇప్పుడు యాసంగి వచ్చింది, ఇంతవరకు రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. ఎరువుల సరఫరా అండి, ఎరువుల సరఫరాను కూడా చేయలేని దుస్థితిలో మీరు ఉన్నారంటే మీ పరిపాలన దేనికని రైతులు అడుగుతుంది. ఎంత పడుతుందండి? ఒక్క కారుకు 11 లక్షల టన్నుల యూరియా పడుతుంది. ఒక్క కారుకు మొత్తం ఎరువులు 24 లక్షల టన్నులు పడుతుంది. దాంట్లో 10 నుంచి 11 లక్షలు యూరియా పడుతుంది. 10 లక్షల టన్నుల యూరియా సప్లై చేయలేని ప్రభుత్వము దేనికి? మీ వ్యవసాయ శాఖ మంత్రి దేనికి? నీ ముఖ్యమంత్రి పదవి దేనికి? ఈ చలిలో రైతులు నిలబెట్టి కేసీఆర్ గారు ఎన్నికల ముందే చెప్పారు, అయ్యా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎరువుల కోసం చెప్పులు పెట్టుకోవాల్సి వస్తుంది, పోలీస్ స్టేషన్లో టోకన్లు ఇస్తారు. ఈ పరిపాలన చెప్పినట్టే ఇవాళ జరుగుతున్న వాస్తవం, అది ఇవాళ జరుగుతుంది. మీకు ఒక ముందు చూపు లేదు, ఎట్లా ఆర్గనైజ్ చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. రైతు ఏంది అదేంది బోనస్ అంటారు. పోయిన బోనసే 1170 కోట్లలో మొన్న ఏదో 100 కోట్లు 200 కోట్లు వీళ్ళు ఇచ్చింది ఏదో, అది అట్లనే అయిపోయాయి. ప్రతి మహిళకు 2,500 అంటారు. వీటి మీద చర్చ జరగాలంటున్నాం అసెంబ్లీలో మేము అనేది. వీటి మీద చర్చ పెట్టండి. ఎన్ని గంటలు పెడతారో, ఎన్ని రోజులు పెడతారో మాకు సరైన టైం ఇవ్వండి, మైక్ ఇవ్వండి, ప్రజాస్వామికంగా అసెంబ్లీని నడపండి దయచేసి. పారిపోకండి. గతంలో మీరు చెప్పారు 50 రోజులు నడపాలి, 70 రోజులు నడపాలి. 70 రోజులు కాదు, 100 రోజులు నడుపు. మా పార్టీ రెడీగా ఉంది, మా నాయకులు రెడీగా ఉన్నారు. నడిపే దమ్ము లేక పారిపోయేది మీరు. బూతులు మాట్లాడి అసెంబ్లీని క్లోజ్ చేసే పద్ధతిలో చేస్తున్నాయి. ప్రజాస్వామిక పద్ధతిలో మీరు అసెంబ్లీ నడిపి ప్రజా సమస్యలు మీరు చర్చించడానికి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వండి. ఇస్తే మీ రంగంలో బయటపడిపోద్ది వెంటనే. అది బయటపడొద్దని రేవంత్ రెడ్డి బూతు అందుకోవటం, ముతక భాష అందుకోవటం. అది చాలా కీలకమైన అంశం ఇది. అసెంబ్లీ సమావేశాలు తప్పకుండా 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కూడా తప్పకుండా ఇచ్చిన హామీలపై చర్చ జరపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బీఆర్ఎస్ పక్షాన ప్రజల పక్షాన నిలదీస్తూ ఉంటే కనీసం దీనిపై మాట్లాడకుండా చర్చను పూర్తిగా పక్కదారి పట్టించే కుట్రలు కొనసాగుతూ ఉన్నాయి. అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తప్పకుండా కృష్ణా జలాలకు సంబంధించిన అంశంతో పాటు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపైన ప్రతి గ్యారంటీపై కూడా అసెంబ్లీ వేదికగా లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఓఎన్ఆర్ గారు డిమాండ్ చేస్తున్న అంశాన్ని ఇప్పటివరకు మనం చూస్తున్నాం. విజయ్ గారు, మనం చూస్తున్నాం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా అన్నదాతలు పడుతున్న కష్టాలు కన్నీళ్లు కూడా మనం చూస్తున్నాం. యూరియా కోసం ఏకంగా అధికారుల కాళ్ళు పట్టుకునే పరిస్థితి. నిన్న దీనిపై కూడా కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో 10 ఏళ్ల పాటు రైతుకు ఏ కష్టం లేకుండా, ఇబ్బందులు లేకుండా సంతోషంగా సాగు కొనసాగితే ఇంత దుస్థితి, ఇంత ప్రణాళికబద్ధంగా లేకుండా ఏ రకంగా పరిపాలన కొనసాగిస్తానో తప్పకుండా దీనిపై అసెంబ్లీలో లోతైన చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్న అంశం కూడా మనం చూస్తాను. ఓవరాల్గా ఎట్లా చూడాలి ఈ ఇష్యూస్ని? మనం యూరియాకు సంబంధించి రైతాంగానికి సంబంధించినటువంటి చూస్తే గత 10 ఏళ్లలో ఇంటి దగ్గరుండి
ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే యూరియా బస్తాలు వేసిపోయేటాడు. ఎన్నడూ మండల ఆఫీస్కి పోయో లేకపోతే మండలంలో ఉన్న దుకాణానికి పోయో మండలంలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీ దగ్గరికి పోయో ఎరువులు తెచ్చుకుంది లేదు. జస్ట్ ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే, ఆటో డ్రైవర్కి ఫోన్ చేస్తే ఎరువుల షాప్ అయిన దగ్గర పోయేసేది. ఇదంతా జరిగి డబ్బులు వీళ్ళు ఫోన్లోనే కొట్టేటువంటి ఉండేది, లేకపోతే డబ్బులు తర్వాత ఇచ్చేటువంటి. ఇప్పుడేమైంది, ప్రతి రైతు మండల హెడ్ క్వార్టర్ పోయి లైన్ నిలబడేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి ఇప్పుడు నెక్స్ట్ జనవరిలో మన ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో ఎఫెక్ట్ పడ్డది. ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీకి మండలంలో ఇతర ఎలక్షన్లు ఎక్కడ ఎఫెక్ట్ పడుతుంది అని ఒక యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. యాప్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. అది ఎట్లా పెట్టుకోవాలో సరిగా ఫోన్లే లేవు, ఆపరేషన్ చేసే సిస్టమే రైతాంగానికి తెలియనటువంటిది, మరింత ఇబ్బంది అవుతుందని ఆ యాప్ సరిగా పనిచేయట్లేదు. మళ్ళీ లైన్లు మొదలు ప్లాన్ లేదు, ఎట్లా ముందే జాగ్రత్త చర్యగానే నిల్వ పెట్టేటువంటి విధానము వీళ్ళు సమీక్ష చేసుకుంటే ఓ తిరుగుండేది. కాబట్టి నిర్లక్ష్యం చేసినారు, ఎరువులు రానటువంటి. ఇప్పుడు ఆ యాప్ పెట్టి ఏంటంటే రైతుకి ఇన్నే ఇస్తామని పెట్టారు కానీ సాధ్యం కానటువంటిది అని తేలిపోయింది. వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఈ రైతాంగానికి ఇబ్బందికరమైనటువంటి లైన్లు నిలబెడతారు. యాప్ వచ్చినా ఏది వచ్చినా మళ్ళీ లైన్ నిలబెడుతున్నారు. ఈ యూరియా అందించలేనటువంటి సిచ్యువేషన్లోకి పోయి, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటిది మొత్తం ఇస్తా అన్నది ఇయ్యకుండా పోయినటువంటి. ఇవన్నీ వ్యతిరేకత పెరుగుతున్నాయి. ఈ వ్యతిరేకతలను ప్రజల నుంచి తప్పించడానికే బూతుల అంశం అందుకుంటున్నాడు. బూతుల అంశం అందుకుంటున్నాగానే 2 రోజులు ఆయనకు సంబంధించి ఇక చంద్రబాబు మీడియా ఆయన మీడియా ఒకటే కదా, ఆ మీడియా మొత్తం దాని మీదనే చర్చ, ఆ బూతులకు సంబంధించిన చర్చ పెట్టి ఆ బూతులను మళ్ళా ఈ ఏడప వ్యతిరేకంగా పోతుందని న్యూట్రలైజ్ చేయడానికి మళ్ళీ వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి దానికి సంబంధించినటువంటి పలుకుంటూ ఆర్టికల్స్ రాస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా అర్థం చేసుకోవాలి. రాజకీయ కుట్ర తెలంగాణ మీద ఎట్లా జరుగుతుంది అనేదే తెలంగాణ అర్థం చేసుకుంటే, ఆ కోణంలో చూస్తేనే తెలంగాణ సమాజం మళ్ళా బయటపడతాం. లేకపోతే ఆ అగాధంలోకి క్రమక్రమంగా మనల్ని తోసేస్తున్నారు, మళ్ళా బానిస బతుకుల్లాగా క్రమంగా తోసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, మోడీ, ఇందులో అదానీ పాత్ర ఉంది. ఈయనకు తెలంగాణ ఉన్న సహజ వనరులు అన్ని అదానీ అంబానీ కట్టబెట్టడానికి మోడీ చంద్రబాబు కలిసి జరుపుతున్నటువంటి కుట్రలో రేవంత్ రెడ్డిని ఒక పావుగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మన ఖతర్నాక్ పావు దొరికిందిరా నాయన అని చెప్పి అన్ని రకాలుగా ఉపయోగించుకొని ఆయనకు కావాల్సిన భవిష్యత్తు రాజకీయ, ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, రేపు ఏదైనా కావాలంటే మేమే చూసుకుంటాం, కేసులు ఉన్నాయి, కేసులు ఏమైనా ప్లస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి సంబంధించి ఇమేజ్ పెరగట్లేదు, పడిపోతున్నటువంటి. ఈయన ముందే రాజకీయ అవకాశవాది ఎట్లా అంటే అట్లా జంప్ అయ్యే అవకాశం కూడా ఉంటది. ఈ రకమైనటువంటి రాజకీయ స్వార్థం ఈయన చూసుకుంటున్నాడు. వాళ్ళకు ఓ ప్రాంతం మీద ఉన్న సహజ వనరుల మీద ఆధిపత్యం మాకు రాబోతుంది. గతంలో ఉన్న కేసీఆర్ అంబానీకి అదానికి ఆధిపత్యం రానియలే. ఈ ఆధిపత్యం రావడం కోసం ఈ రకమైనటువంటి పావులు గదుపుతూ తెలంగాణ మీద జరుగుతున్న కుట్ర ఈ రకంగా ఉంది. ఇది అర్థం చేసుకోకపోతే మనం ఆగమైపోతాం. మళ్ళా భవిష్యత్ తరాలు పైకి లేచే ముచ్చటే ఉండదు. మొత్తం వాళ్ళ చేతుల్లో, గుజరాత్ వాళ్ళ చేతులకి, చంద్రబాబు చేతుల్లోకి మన బతుకులు వెళ్ళిపోతాయి. ఓఎన్ఆర్ గారు, విజయ్ గారు చెప్పినట్టు రకరకాల కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి అంశంపై కూడా అసెంబ్లీలో చర్చ జరగాలని బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన కోరుతున్న పరిస్థితి. ఒకవేళ గనక వీటిపై చర్చకు అంగీకరించకపోతే ప్రజలు దీన్ని ఎట్లా అర్థం చేసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు అసెంబ్లీలో యూరియా మీద చర్చ పెడదామంటారు, పెట్టరు. ఎందుకు పెట్టరు? నువ్వు నిజంగా సప్లై చేసి ఉంటే ఆ లైన్లన్నీ కూడా బోగస్ లైన్లు ఉన్న రైతులే గారు అంటాడు ఈ మూర్ఖుడు. ఈ బ్రోకర్ సీఎం ఏమంటాడంటే ఆ రైతులే గారట ఆ లైన్లు ఉన్న వాళ్ళు. మరి నీ మహబూబ్నగర్ నీ సొంత జిల్లాలో ఉన్న రైతులు ఒకసారి పోయి అడుగు, రైతుల చెప్పు తీసుకొని కొడతారు మళ్ళీ ఆ మాట అంటే ఎవడన్నా. ఫార్మర్ సెంట్రిక్ గవర్నమెంట్ నడిపిండి కేసీఆర్ గారు. వ్యవసాయానికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ని ఆయన సప్లై చేసినాడు కాబట్టి ప్రొడక్షన్ వచ్చింది. దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది, ఒట్టిగా చెప్పుడు కాదు కదా. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ యొక్క వరి ప్రొడక్షను దాదాపు 3 కోట్ల టన్నులకు చేరుకుంది, 2.9 కోట్లు. ఇది ఒట్టికి రాలే కదా. ఈ క్రమం అంతా వ్యవసాయాన్ని ప్రాధాన్యత క్రమంలో తీసుకొని రైతులకు కావాల్సిన అన్ని సప్లై చేసినాడు. నీళ్ళు ఇచ్చినాడు, కరెంట్ ఇచ్చినాడు, ఎరువులు ఇచ్చినాడు, పెట్టుబడి సహాయం ఇచ్చినాడు. కాబట్టి రైతులు మంచిగా పండించినాడు. మన రైతన్నలు కాలు మీద కాలు వేసుకొని పెరుగన్నం తిని పండుకున్న రైతుని ఇవాళ అధికారుల కాళ్ళ కాడి తీసిపోయి కాలు మొక్కే కాడి తీసుకొచ్చారు. ఇది మీ పరిపాలన. మరి సమాజం కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏ పరీక్షలకు, ఏ త్యాగాలతో తెలంగాణ ఏర్పడ్డది, ఎన్ని పరీక్షలకు
ఎంత చిత్తశుద్ధితో కఠోర శ్రమ చేస్తే 10 సంవత్సరాల తెలంగాణ ఆ స్థాయికి పోయింది. కూలగొట్టం ఎంతసేపు రాజు గారు, కూడా కట్టడానికి 10 రోజులు పడవచ్చు మనకు. కట్టె కూడా కూలగొట్టే గడ్డ పారిస్తే 2 నిమిషాలు కూలగొడతాం. కూలగొట్టడానికి ఏముంది, నేను వచ్చిన తర్వాత ఏంది అన్ని కూల్చివేతలు హామీలు ఎగవేతలు తప్పితే ఏమున్నాయి? ఉన్నది అంటే ఏమంటారుగా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలని ఎవ్వని జాగలవాడు. అరాచకం సంపాదన, అవినీతిలో అక్రమ సంపాదనలో పోటీ పడుతుంది. రైట్. ఫస్ట్ నెంబర్ 1 రేవంత్ రెడ్డి ఉంటే నెంబర్ 2 మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా జిల్లా మంత్రి. నెంబర్ 3 బట్టి విక్రమార్ గారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి, ఎందుకంటే అధిష్టానానికి 2,000 కోట్లు ఇస్తుండు, దాన్ని ఎట్లా రీచ్ కావాలి, అవి మనం ముఖ్యమంత్రి ఎట్లా కావాలనేది తప్పితే, అరే మనం ప్రజలకు హామీలు ఇచ్చినాము, ఏ హామీలతో మన కోట్లు వేసిండ్రో ప్రజలు చీత్కరిస్తారో లేకపోతే బాగుండదనే లేదు. అక్కడ రాహుల్ గాంధీ కూడా అసూయ లేదు. అందరిని తీసుకొచ్చి గాంధీలందరినీ తీసుకొచ్చి ప్రామిస్ చేపిస్తారు, డిక్లరేషన్లని దాన్ని ఇదని సంతకాలు పెడతారు. ఇటుపక్క ఆయన, అటుపక్క ఆయన, అటుపక్క ఆయన, బాండ్లు పేపర్ రిలీజ్ చేస్తారు. ఎటుపోయి మీ బాండ్లన్నీ, ఎటుపోయిన మీ బాండ్ల గురించి మీరు మాట్లాడండి అని అసెంబ్లీలో మాట్లాడదామంటే టైం ఇయ్యరు. అసెంబ్లీలో మాట్లాడంటారు, తేల్చుకుందాం రా అంటారు, తేల్చుకుందాం రావా మరి అంటే ఆ టైం ఇయ్యరు, మాట్లాడాల్సి వస్తుంది. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర ఎందుకు మాట్లాడుతున్నారు మా నాయకులు? నువ్వు అసెంబ్లీలో మాట్లాడి ఆడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇది ఏంటంటే పూర్తిగా అప్రజాస్వామికము, రైతు ద్రోహం, రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇది ప్రజా వ్యతిరేక కంటక ప్రభుత్వం, ప్రజాకంటక ప్రభుత్వంగా మారింది. దీని టైం దగ్గర పడ్డది. మనం చూస్తున్నాం కేసీఆర్ గారు 10 ఏళ్ల పాటు రైతే కేంద్ర బిందువుగా ప్రభుత్వాన్ని నడిపిస్తే పూర్తిగా రైతులను, పూర్తిగా హక్కులను కాలరాస్తా ఉన్నారు, రైతును పూర్తిగా నరక యాతన గురి చేస్తున్నారని చెప్పేసి ఓఎన్ఆర్ గారు అలాగే విజయ్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పాటుగా 10 ఏళ్ల పాటు కష్టపడి కేసీఆర్ గారు నిర్మించిన ప్రతి వ్యవస్థను కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. రకరకాల కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలపైన, ఇచ్చిన హామీలపైన, ఈ కుట్రలపైన తప్పకుండా అసెంబ్లీ వేదికగా సమగ్రమైన చర్చ జరగాలి, చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓఎన్ఆర్ గారు, విజయ్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.